ये काम हमारा, ये काम हमारा, ये गली हमारी है। अरे पहलू हम रे पहले गाड़ी हम रे ప్రపంచమంతా ఎవరు రాసిన పాట మన కూడా అంజనా వరడు ఈ పాటను ప్రపంచమంతా వినిపించిన మేము రండిరో కూలన్న రండిరో కూలన్న సంగం నలరాము సంగ చేద్దాం రండిరో కూలన్న కూలన్న సంగం పెడదాము సంగ చేద్దాము రండిరో కూలన్న సికింద్రాబాద్లో మేము అన్నను సైకిల్ దొక్కినన్న ఎందుకంటే మీరు నమ్మారే చాలా ఛానల్ కూడా చెప్పడం జరిగింది మీ విధాలుగా సైకిల్ దొక్కుంటూ సికింద్రాబాద్ రావడం జరిగింది అక్కడ కానీ రిక్షా వాళ్ళంటే చాలా ప్రేమ గద్దరన్నకు రిక్షా వాడు ఏం చేసిందంటే ఏమ్రా అని కొంచెం ఘర్షణ జరుగుతున్నది ఆ రిక్షా దగ్గర వేండన్న అరే కైకు సతారా వేసుకు పైసే దేవనంటే తూకోనే అరే పూర్చిన వాళ్ళని అన్నం మీదకి వాడు తరమైనప్పుడు రిక్షా దొక్కే రైమన్న రాళ్ళు కొట్టే రామన్న డ్రైవర్ మల్లన్న మాలి కొమరన్న రిక్షా దొక్కే రైమన్న కష్టాలను చూసిండు దుఃఖాలను చూసిన అన్న అక్కడనే గ్యాంబర్ల శబ్దం వినమంటది ఎందుకంటే రైలు పట్టాలు వేస్తున్నారు పట్టర పట్టు హైలేసా పట్టరా బాబు గట్టిగా పట్టు పట్టర పట్టు ఈ శబ్దం విని
అక్కడ పోయినప్పుడు గ్యాంగోళ్ళ మీద పాట రాయడం జరిగిందన్న. ఒక సెకండ్, ఎందుకంటే గద్దరన్న జీవితం చెప్పడానికి వచ్చిన, ఎందుకంటే చనిపోయిన పనులేనా గద్దరన్న పాటలు పాడి చనిపోతానా. గ్యాంగోళ్ళమండి మేం బాబో, అయ్య గారి బోలమండి మేం బాబో, గ్యాంగోళ్ళ పాట పాడిండు. ఎందుకంటే తరాల నుంచి వెళ్ళి పార్టీ కూడా అనేక ఉద్యమాలు చేసింది. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ కావాలి, డీజల్ కావాలని మహత్తరమైన పోరాటం చేసిండు. అందులో పాదయాత్ర కూడా చేసిన చరిత్ర గద్దరన్నకున్నది. అక్కడ ఏం ఫ్యాక్టరీ వచ్చిందంట, అక్కడ కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ అయితే వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని అప్పుడు రాసిన పాట. ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోరి నాయన, రైల్వే కార్మికుల పాట పాడినందుకు అది ఆ పేపర్ విలేకరుల గ్రూప్ ఉందన్న, ఆ విలేకరుల గ్రూప్లో పెడితే ఆంధ్రజ్యోతి పేపర్లో పెద్దగా రాసిరు. అదే మర్చిపోయిన చరిత్ర అంతా నేను అనవసరంగా పాట పాడి ఇది తీసుకొస్తే 2 రోజులు నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాను అమ్మతోడు. ఎందుకంటే చెప్పగా తప్పది, ఈ పాట పాడినా మళ్ళీ అంత వైరల్ అయింది. మరి దీంతో ఏమన్నా మళ్ళీ పాత కేసులని బయటికి వస్తామని భయపడ్డా. 2 రోజులు కాదు, మళ్ళీ ఏం కాకుండా నేను బయటికి రావడం జరిగిందన్న. గద్దరన్న ఒక పాట సమస్య ఉంటుంది, ఆ సమస్యను పరిష్కారం చేస్తుంది. ఎందుకంటే చివరికి నా ప్లీజ్ ఏమనుకో, వరంగల్లో అవినీతి, పేదవాడు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, పేద రైతులు కష్టం చేస్తూ ఎన్నో గాయాలైతే ఎంజిఎం రావడం జరిగింది. అన్న మీరు కూర్చోవాలి, దండం పెడతా అన్నా, ఇష్టం లేకుండా పరిచయం చేయకూడదు. అప్పుడు ఆ పాట రాన్ర కొడుకు ఈ సర్కారు దవాఖానకు రాన్ర కొడుకు
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కరించిన మా గొప్ప నాయుడు మా అన్న. వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా, వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా. ఒక్కరొక్కరు ఒరిగిపోతూ కళ్ళల్లో కలిసినారా, ఎక్కడెక్కో పోదు ముందు చుక్కలల్లో కలుసుకుందో, కళ్ళల్లో కలిసి మీరు సూర్యులై మొలిసినారా, చుక్కలల్లో కలిసి మీరు సూర్యులై వెలిగినారా. ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలారా, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలారా, దిక్కు చూపే సుఖరాయిందా, మా బిడ్డలారా, ఏ దిక్కు లేనోళ్ళకు మా బిడ్డలారా, అయ్యి ఉన్నదానిలో మా బిడ్డలారా. బొత్తురా బొత్తురా కొడుక కురలతోటి యుద్ధమా, వద్దురా వద్దురా కొడుక దొరలతోటి చెప్పురాడా, నెత్తినోరు మొత్తుకున్న ఎంత చెప్పిన వినకపోతే, నెత్తినోరు మొక్కుకున్న ఎంత చెప్పిన మొక్కుకోలే. మండి వాడవు మండి వార మరి నిండిన గుండె వాడవు, మండి వాడవు మండి వాడ మరు నిండిన గుండె, ఆ పట్టిన ఆ ఎర్ర జెండా మనముండగా వదలలేదు, పట్టిన ఆ ఎర్ర నాకు కోరలేదు జెండగా వదలలేదు. ఈ నిట్టూరు జెండిచ్చిపోతారా, మా బిడ్డలారా, ఈ నిట్టూరు జెండిచ్చిపోతారా, మా బిడ్డలారా, నిట్టుకుంటే మురిసిపోతారా. మా బిడ్డలారా. ఆ వీరుల వారసత్వం ఎవడురా ఎక్కడరా గద్దరన్న వారసులు అంటే కొడుకులారా, వీళ్ళంతా గద్దరన్న వారసులరా. తెలంగాణ ఏడికెళ్ళి వచ్చిందిరా, మీరు కొట్లాడితే వచ్చిందారా, మీరు ధర్నా చేస్తే వచ్చిందా బిడ్డ. మా ఆట ఉన్నది, మా సోమన్న పాట ఉన్నది, మా గద్దరన్న ఈ ప్రపంచంలో గద్దరన్న పాట. ఎందుకంటే గద్దరన్న గురించి చెప్పే శక్తి లేదు నాకు, కానీ చెప్పక తప్పలే. గొప్ప అవకాశం ఇచ్చిన మా అన్నకు ఒక మాటకే జిల్లా కాదు వెన్నెలకైతే మీరు నమ్మాలి, ప్రతి ఒక్క రాష్ట్రంలో తిరుగుతున్నది వెన్నెలక. భారతదేశం భాగ్యసీమర కవిత సంపదకు కొరవలేదురా, బంగారు గొంతుల భూములున్న ఆవు ఎరగని జీవనదురా, అంగట్లో నవన్నీ ఉన్న అల్లుడిలో కాసరి ఉన్నట్టు, సకల సంపదలు కలిగిన దేశముల రాముని మహానుభూతి ఇస్తికాని సునోరబోయా. ఇదే పాట ప్రపంచమంతా మెలుగొల్పిన చరిత్ర గద్దరన్నకున్నది. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా అన్నకు వందనం.